ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు యస్మి పృథ్వీరాజ్ వీళ్ళిద్దరి శాడిజం జనాల్లో ఏ విధంగా అనిపిస్తుంది, జనాల్లో వీళ్ళ శాడిజం చూసిన తర్వాత, వీళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత వీళ్ళ మీద జనాలకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఒకప్పుడు లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో కనుక చూసుకుంటే శోభా శెట్టిని ఒక రేంజ్లో తిట్టుకున్నారు జనాలు. ఎందుకంటే ఆమె శాడిజం ఎట్లుండేదంటే, ఇది తప్పు అంటే కాదు, కరెక్ట్, తప్పును కూడా కరెక్ట్ అని నిరూపించేటటువంటి బిహేవ్ ఆమె చేసేటువంటిది. అప్పుడు జనాల్లో ఆమెను చూసి చాలామంది చాలా రకాలుగా నెగిటివ్గా చెప్పేసుకున్నారు. కానీ అంతకు మించి ఇప్పుడు యష్మి అయితే బిహేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యష్మి చేసేటువంటి వ్యవహారం ఎట్లుందంటే, అక్కడ ఆమె అయితే దొంగతనాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇంకోటి ఏదైనా చేయొచ్చు. కానీ అవతలలో చేస్తే మాత్రం దాన్ని వాదించడం మరీ ఘోరంగా ఉంది. అవతలోడు ఏదైనా ఓడిపోయేటప్పుడు ఆ క్లాప్స్ కొడుతూ ఆ షాడిజంగా డ్యాన్స్లు వేస్తూ మరీ జుగుప్సాకరంగా ఉందబ్బా. ఆమె చెప్పేది ఎట్లుంటుందంటే, జనాల్లో కానీ నా ఫీలింగ్ కానీ, ఈమె సారులు చేసేది సంసారం, ఊరోలు చేసేది వ్యభిచారం అన్నట్టు ఉంది. ఆమె చేసే దొంగతనం అయితే కరెక్టు, అవతలోళ్ళు కనుక చేస్తే అది తప్పు. అది వాళ్ళు ఈమె చేసిన పని వాళ్ళు చేసినా కూడా తప్పే. ఈ విధంగా బిహేవ్ అయితే మళ్ళీ అట్లాగే ఆమెకు తోడు పృథ్వీ కూడా ఏం మాట్లాడతాడో ఏం చేస్తున్నాడో తెలియట్లే. ఆమెకు వత్తాసు పలుకుతా ఉన్నాడు. వీళ్ళిద్దరి షాడిజానికి కరెక్ట్ సోనియా కొంచెం టఫ్గా కొంచెం, అంటే ఇంకోటి టఫ్ అని చెప్పడం కంటే ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ ఎదుర్కొంటుంది వాళ్ళిద్దరి షాడిజాన్ని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే బిహేవియర్ ఆ విధంగా ఉంది. జనాల్లో అయితే మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు షోలో మీకు తెలియట్లేదు, కానీ బయటకు వస్తే ఇంత చిల్లర ఉన్నారు ఇంద్ర మీరు అన్నట్టు అనిపిస్తుంది. జనాల్లో ఉన్నటువంటి మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇంత చిల్లరగాలని ఎట్లా బిగ్ బాస్ టీంలోకి తీసుకున్నారు స్వామి, ఇది ఏంది, ఈ రకంగా కొట్టుకోవడం ఏంది, ఈ రకంగా మాట్లాడడం ఏంది, ఈ రకంగా శాడిజం ఏంటి అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపించింది నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో. ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్, నాకైతే వీళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని అయితే చెప్పాలనుకున్నాను. మరి ఎక్కువ లెంత్ లేకుండా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలనుకున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ